నమస్కారం అండి. ఇప్పుడే యూట్యూబ్‌లో వీడియో చూసినాను. పిఠాపురం పోలీసులు రాత్రి ప్రశ్న జోసెఫ్‌ని అదే రావణ్‌ని అరెస్ట్ చేసినారు అని వార్త చూసినాను. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అతను మాట్లాడుతున్న మాటలు, అతను ఆడే దుర్భాషలు అసలు ఎవ్వరికీ మర్యాద ఇయ్యకుండా నోటికొచ్చింది దళిత క్రైస్తవ మహాసభలని పెట్టి అక్కడ స్టేజ్ ఎక్కి మైక్ దొరికింది కదా అని నోటికొచ్చింది వాగుడు. యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటా అక్కడ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము, చిరంజీవి గారిని తిట్టడం. ఇక నిన్ననైతే ఏకంగా స్టేజ్ ఎక్కి నిన్ననో మొన్ననో క్రైస్తవ దళిత మహాసభలంట. ఆ మహాసభలల్లో చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఏం వేసుకున్నారు, ప్లాస్టర్ వేసుకున్నారా, పవన్ కళ్యాణ్ గారు నోట్లో ఏం పెట్టుకున్నారు, ఇట్లాంటి పదాలన్నీ వాడిండు. చాలా బాధ అనిపించింది. ఇదే కాదు, ఇంతకుముందు కూడా 2019 నుంచి 2024 అప్పుడు బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, ఇంకా వైసీపీ నాయకులు వీళ్ళు అసలు మాట్లాడుతుంటే అప్పుడు వినబుద్ధే అయ్యేదే కాదు అసలు. అట్లాంటిది అప్పుడు ఏమన్నారు, కూటమి ప్రభుత్వం మేము వచ్చినాక ఎవరిని వదిలిపెట్టామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో ప్రజావేదికలల్లో, క్యాంపెయిన్లలో ఎవరిని వదిలిపెట్టాను, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాను అన్నీ అని తీరా కూటమి ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు అయిపోయింది. ఒకరిద్దరిని మహా అయితే పనిష్ చేసిరు, ఆ బోరుగడ్డ అనిల్ని, శ్రీరెడ్డిని, కొంతమందిని. ఈ మిగతా వాళ్ళు మళ్ళీ అంతా అలాగే వాగుతున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉండి ఏం లాభము? ఇప్పుడు వీళ్ళని చూసి ఇప్పుడు వచ్చే జనరేషన్ అవే నేర్చుకొని మోరల్స్ తప్పి ఇలాగే మాట్లాడితే అంటే వాళ్ళందరికీ ఒక ధైర్యంలాగా ఉంటుంది కదా. సీఎంని తిట్టినా ఈ రాష్ట్రంలో ఎవడు అనేటోడు లేడు, డిప్యూటీ సీఎంని తిట్టినా ఈ రాష్ట్రంలో ఎవడు అనేటోడు లేరు. హోమ్ మినిస్టర్ మేకప్ గురించి మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు, అయినా ఇక్కడ పట్టించుకునేటోళ్ళు లేరు. ఇదంతా రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా పబ్లిక్లకి. మీరు ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఇట్లాంటివి కట్టడి చేయాలి కదా. అభివృద్ధి చేస్తేనే సరిపోదు కదా. కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు చేస్తే, రోడ్లు వేసేసి, డ్రైనేజ్లు బాగు చేస్తే సరిపోదు కదా. ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కూడా కంట్రోల్లో పెట్టాలి కదా. లేకపోతే సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు కూటమి ప్రభుత్వం? మీరు ఎంతనన్నా వాగుండ్రి, ప్రజలే చూసుకుంటారు అంటే ఎంత చూసుకుంటారు ప్రజలు? ప్రజలను ఇట్లాంటి దుష్టులతో, ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో రక్షణ కల్పించాల్సింది పోలీస్ వ్యవస్థ, కోర్టులే కదా. ఇంత ఒక డిప్యూటీ సీఎంని ఒక వేదిక ఎక్కి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రభుత్వం ఉన్నదా లేదా అని అనిపించింది నాకైతే. అసలు ఏంది ఆ మాటలు ఏంది? ప్రశ్నించాలంటే ప్రశ్నించాలా, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించాలా, పనితనం బాగలేకపోతే ప్రశ్నించాలా, కరప్షన్ మీద ప్రశ్నించాలా, లేకపోతే చెప్పిన పనులు చేయకపోతే ప్రశ్నించాలా. అంతేగాని ప్రభుత్వాన్ని నోటికి వచ్చినట్టు తిట్టు, ఎవరిని సంతోషపరచడానికి ఇవన్నీ తిట్టిండు ఆ జోసెఫ్ అనేవాడు. జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టనీక, వైసీపీ ప్రభుత్వాన్ని సంతోషపెట్టనీక? అతని పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాడు కాదు కదా. అయినా కానీ ఎట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు? గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఎట్లా నోరు మూసుకొని చూస్తుంటారు? ఇదేమైనా వేడుకనా నోరు మూసుకొని చూడడానికి? ఇట్లాంటి వాళ్ళని నలుగురిని బట్టి లోపలేసి తంతే ఇంకొకసారి వేరే వాళ్ళు కూడా నోరు రాదిగా ఇంకొకసారి ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి. మీరు అధికారంలో ఉండి మీరు సీఎం అయ్యండి, డిప్యూటీ సీఎం అయ్యండి, మిమ్మల్ని వీళ్ళు ఇంత మాటలు మాట్లాడితే ఇంకా మామూలు ప్రజానికంతో వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు? ఇట్లా నీచ మనస్తత్వం, ఉన్మాది మనస్తత్వం ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ప్రజలు ఖండిస్తారు, ఎంతవరకు ఖండించాలో అంతవరకు ఖండిస్తారు. కానీ హద్దులు మీరిన వాళ్ళని లోపలేసి 4 రోజులు బాగా తోమితే ఇంకొకసారి నోరు అనేది, నాలుక అనేది ఎటు పడితే అటు మడత పడకుంటుంటుంది ఇట్లాంటి వాళ్ళకి. అప్పుడే కదా భయం అనేది ఉంటుంది. రాబోయే జనరేషన్కి ఏం నేర్పిస్తున్నారు మీరు అసలు? వాళ్ళు కూడా ఇవే చూసి మన రాష్ట్రంలో ఎవరినైనా ఏమన్నా మనకి ఏం కాదు, ఎవ్వడు మనని పీకెటోడు లేడు అనే స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు కూడా. ఎవరికైనా భయం ఉండాలంటే ఎవరు హద్దులలో వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం కూడా కొన్నిసార్లు వీళ్ళని ఏదో ప్రతిపక్షంని వాళ్ళు మాట్లాడితే వైసీపీ వాళ్ళు అది ఇది అనేసి ప్రభుత్వం మీద విషం జిమ్ముతున్నారు. ఏదో మీకు ఓట్లు రావు, అట్లాంటి సీట్లు రావు అని భయపడితే ఇంకంతే. మీకు ఇచ్చింది ఒక అమూల్యమైన 5 సంవత్సరాలు. దీంట్లో మీరు ఎంత చేయగలిగితే అది మీరు ప్రతిదీ పారదర్శకంగా చేస్తూ పోవాలి మీరు, అంతే. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికి తెలీదు. నెక్స్ట్ అధికారంలో మీరే వచ్చేది ఉంటే మీరే వస్తారు. మీరు పని చేస్తున్నారు కదా, ఎట్లయినా అది ప్రజలలో చెప్పుకొని మీరే గెలవండి, మీరే గెలుస్తారు కూడా. దానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా.
ఇప్పటి నుంచే నోరు మూసుకుంటా ఏ సమస్య వచ్చినా నోరు మూసుకున్నాడు, ఏదొచ్చినా నోరు మూసుకున్నాడు. ఇట్లే నోరు మూసుకుంటే మళ్ళీ ఎందుకు గెలిచారు మీరు? ఇట్లాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా వాగుతారు, మీరు అధికారంలోకి వచ్చినాక కూడా వాగుతారా? ఎవ్వరి పట్ల మర్యాద లేకుండా మాట్లాడుతుంటే మీరు చూసుకుంటా కూర్చుంటారా? ఇట్లాంటి విషయాలను కూడా గమనించాలి. ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు. పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. గవర్నమెంట్ ఉన్నదే అందుకు. నెక్స్ట్ ఎలక్షన్ చూసుకుందాం. వాళ్ళు వార్నింగ్లు ఇస్తారు ఏమని, రప్ప అవన్నీ ప్రజలన్నీ చూస్తున్నారు. ప్రజలు ఎప్పుడు అభివృద్ధి కోటిస్తారు, రౌడీలకు లుచ్చాలకు ఓటేయ్యరు. వాళ్ళకి వాళ్ళ సేఫ్టీ ముఖ్యము. ప్రభుత్వాన్ని నుంచి ఫస్ట్ ఎవరైనా కోరుకునేది సేఫ్టీ, ఆ తర్వాతనే డెవలప్మెంట్. సేఫ్టీ లేకపోతే డెవలప్మెంట్ ఏం చేసుకుంటాము? సేఫ్టీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు రెచ్చిపోతుంటే ఏం చేస్తారు? ఆడవాళ్ళకి రక్షణ ఏడుంటుంది? అమాయకులకు రక్షణ ఏడుంటుంది? ఇట్లాంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు కోటింగ్లు ఇస్తేనే చక్కగా ఉంటారు, అందరు భయంలో ఉంటారు. లేకపోతే ఎవడు పడితే ఆడు వాగుతుంటాడు. ఎవరిని పడితే వాడిని ఇట్లా వదిలిపెట్టేస్తే ఇంకేం లేదు. ఇక గవర్నమెంట్ ఉన్నట్టో లేనట్టో మీరే ఇక ఆలోచించుకోవాలా. 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది అనేది అప్పుడు చూడవచ్చు. ఇప్పటికైతే మీరు 5 ఏళ్ళలో ఎంత చేయగలుగుతారో అంత చేయండి. డెవలప్మెంట్ ఒక్కటే కాదు, రోడ్లు వేయడము, లేకపోతే ప్రాజెక్టులు కట్టడము, లేకపోతే క్యాపిటల్ కట్టడము, ఇవి ఎంత ఇంపార్టెంటో అట్లనే మనుషులకి సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే ఎవరైనా కానీ పొద్దున్న లేచి హాయిగా గుండెల మీద చేసుకొని బయటికి వెళ్ళగలుగుతారు, పనులు చేసుకోగలుగుతారు, రాత్రికి హాయిగా నిద్రపోగలుగుతారు. లేకపోతే ఇట్లాంటి వాళ్ళు, ఈ ఉన్మాదులు అందరినీ అమాయకులను రెచ్చగొట్టి వీళ్ళ పబ్బం గడుపుకునేటోళ్ళు ఇట్లానే రెచ్చిపోతుంటారు, మమ్మల్ని గవర్నమెంట్ ఏం చేయదని. వీనే కాదు, ఇంకా ఎవడెవడు ఇట్లాంటి మాటలు అంటే, మరి సీఎం అంటే మర్యాద లేకుండా, డిప్యూటీ సీఎం అంటే మర్యాద లేకుండా, హోమ్ మినిస్టర్ అంటే మర్యాద లేకుండా వాగితే ఇంకొకసారి ఇట్లాంటి వాళ్ళని ఇక క్షమించొద్దు. వీళ్ళని అస్సలు ఇక వదిలిపెట్టే ప్రసక్తే ఉండొద్దు. ఇంకా ప్రతి ఒక్కరికి భయం ఉండాలి. అది ఎవడైనా సరే, చివరికి నేనైనా సరే, ఎవడైనా సరే కంట్రోల్లోనే ఉండాలి. అది ప్రభుత్వ బాధ్యత. అలక్ష్యం చేస్తే ఇక ఇట్లాంటి వాళ్ళు రెచ్చిపోతారు. ఇక ఇదే నా రిక్వెస్ట్, ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టొద్దు. ఇట్లనే చర్యలు తీసుకోండి, అంత చక్కగా అయిపోతారు, అంత సెటరేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.